హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మొహరం. ముస్లిం సోదరులందరికీ ఫస్ట్గా మొహరం శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఇప్పుడు మొహరం అంటే పీర్ల పండుగ అని మొహరం రెండు ఒకటే. నెల్లూరులో అయితే రొట్టెల పండుగ అంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది. రొట్టెల పండుగ అంటే చాలా ఫేమస్, అసలు చాలా అంటే చాలా 3 రోజులు జరుగుద్ది అక్కడ రొట్టెల పండుగ. నెల్లూరులో రొట్టెల పండుగ అంటే చదువుల రొట్టె, పెళ్లి రొట్టె, సంపాదన రొట్టె, సౌదీ రొట్టె, ఇట్లా చాలా రొట్టెలు ఉంటాయి. ఇచ్చి తీసుకుంటా ఉంటే పెళ్లి రొట్టె తీసుకుంటే బాగా జరిగిద్ది, పెళ్లి జరిగిద్ది. చదువు రొట్టె తీసుకుంటే చదువు బాగా వచ్చిందని చాలా మంది అనుకుంటారు. అది ఈ రోజే మొహరానికి జరిగిద్ది. సో ఈ మొహరానికి ఈరోజు ఇక్కడ నుంచి రేణమాల అని అక్కడికైతే వెళ్తున్నాను. సో అక్కడ మా బ్రదర్ వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడే ఉంటున్నారు. సో కాల్ వచ్చింది, అందువల్ల ఇప్పుడు మనం కందుకూరు నుంచి రేణమాల 35 కిలోమీటర్స్ స్టార్ట్ అయిపోతున్నాము. అసలు ఎలా ఉంటుంది మొహరం అనేది, ఎలా రంజాను, ఈ బక్రీదు ఇలా ఇవి ఏంటంటే నార్మల్గా జరుగుతాయి. బట్ మొహరం అయితే అలా కాదు, ఒక ఈవెంట్ లాగా జరుగుద్ది. డీజే పెడతారు, అగ్నిగుండం పెడతారు, అటు ఇటు తొక్కడం, దర్గాల దగ్గర ఎక్కువ జరిగిద్ది ఈ పండుగ. సో చూసేద్దాం అసలు ఈరోజు ఎలా ఉంటుందో. నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి. ఓకే, ఈరోజు సండే, అందరూ చికెన్ తినేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఓకే, ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. పీర్ల పండుగ ఏ లెవెల్లో చేస్తారో ఈరోజు చూసేద్దాం. మొత్తం చాలా బాగుండేది, మిస్ అవ్వద్దు. కందుకూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత 17 కిలోమీటర్ల దూరంలో టోల్ అయితే ఉంది. కొత్తగా కందుకూరు టు పామూరుకి హైవే వేశారు. కందుకూరు నుంచి స్టార్టింగ్లో 17 కిలోమీటర్ల దూరంలో టోల్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు టోల్ ఎంత ఏంది ప్రైజెస్ అనేది లిస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. కార్లకైతే 45, అప్ అండ్ డౌన్ 70, ఇక లారీలకి వ్యాన్లకి 75, అప్ అండ్ డౌన్ 115. ఇక పెద్ద మినీ బస్సులు వారికి 160, అప్ అండ్ డౌన్ 240. ట్రక్స్కి అయితే 175, అప్ అండ్ డౌన్ 260. సో ఇవన్నీ కొత్తగా ఇక్కడ కందుకూరు మామూలుకి వెళ్ళే దారిలో వేశారు. ఇప్పుడు కార్ టోల్ దాటాలంటే ఖచ్చితంగా 45 రూపాయలు పే చేసి దాటాలి. ఇంతకుముందు అయితే ఈ ఆఫర్ లేదు, ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుంది. దాదాపుగా ఈ ఆఫర్ పోయిన నెల నుంచి నడుస్తుంది. ఇక్కడ ఇది హైవే అనమాట కందుకూరు నుంచి. అదొకటి. ఇంకా ఎవరైనా డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళు ఇక్కడ ఈ టోల్ దగ్గర కందుకూరు నుంచి 17 కిలోమీటర్లు దాటిన తర్వాత వచ్చే టోల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వచ్చేటప్పుడు ఈ టోల్ క్రాస్ అయ్యేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా దూరం నుంచి గమనించుకోండి. డాక్యుమెంట్స్ లేకుండా వచ్చే వాళ్ళు కొద్దిగా పట్టుకున్నారంటే చలానా కట్టాల్సిందే కదా మరి. మొత్తానికైతే రేణమాల అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వేప చెట్టు, అరుగు, వెనక రూము, ఇదే అనమాట మొత్తం రేణమాల. సో ఇది వచ్చేసరికి ఊర్లో, పాత ఊర్లో దర్గా ఇది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉంటారు కదా దర్గాలో, కొద్దిగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే దేవుళ్ళు లాగా ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళు ఒంట్లోకి వచ్చి వాళ్ళని పిలుస్తారు లోపలికి పిలిచిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంది అది ఇది మొత్తం చెప్తారు. ఏం చేయాలి అనే పరిష్కారం కూడా వాళ్ళే చెప్తారనమాట. ఇదంతా ఎట్లా అంటే ఒక నమ్మకం మీద అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నమ్మేవాళ్ళు ప్రతి ఒక్క శుక్రవారం ఇక్కడికి వస్తారు, నైట్ నిద్ర చేస్తారు. భోజనాలు ఎవరికైనా అంటే అన్నం పెట్టేవాళ్ళు అలా పెడతా ఉంటారు. ఇది పాత దర్గా. ఇది స్టార్టింగ్లో అసలు ఇక్కడే వెలిసారు ఆయన అని అనుకుంటుంటారు అనమాట. కొత్తూరులో వచ్చేసరికి కొత్తూరు అని ఇంకొకటి ఉంది, ఇంకొద్ది సేపట్లో మీకు కనిపించింది. అక్కడ ఇంకో దర్గా ఉంది, అక్కడ వెలిసారని కొంతమంది, లేదు ఇక్కడే స్టార్టింగ్లో వెలిసారని కొంతమంది. అంటే ఎవరి నమ్మకం వాళ్ళనమాట. బట్ కొత్త దర్గా దగ్గర అయితే చాలామంది వస్తారు. ఈవెంట్ కూడా అక్కడే చేస్తారు ఎక్కువగా. అగ్నిగుండం పెద్దగా జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ చూసారుగా, మా బ్రదర్ నవ్వుతున్నాడు. ఇక్కడ కొద్దిగా తక్కువ మంది వస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది పంజాలు అంటారు. పంజాలంటే ఇప్పుడు దేవుడు ఒంట్లోకి ఆవాహిస్తాడు ఒకళ్ళు ఒంట్లోకి. వాళ్ళు ఈ పంజాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ పంజాలు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టి లోపలికి పిలుస్తాడు. లోపలికి పిలిచిన తర్వాత అది అక్కడ ఖర్చు కట్టుకున్నాడు ఆయన, మా బావి ఆయన ఒంట్లోకి వచ్చేది. లోపలికి పిలిచిన తర్వాత మీ సమస్య ఏంది అని అడుగుతారు. ఇట్లా ఉంది అన్నా ఉంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వు అలా చేయలేదు, ఇలా చేయకూడదు అని వాళ్ళు పరిష్కారం చెప్తారు. సో ఇదంతా ఒక నమ్మకం మీద వెళ్ళిపోవాలి. నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మని వాళ్ళు కొందరే ఉన్నారు. అది అంతా కొంతమందికి ఏంటంటే బాగైంది, ఇక్కడికి వెళ్తే బాగైంది, ఇక్కడికి వెళ్తే బాగైంది అని అనుకునే వాళ్ళు చాలామంది. ఇది చూసారుగా, పంజాలు అయితే మేము పట్టాం. మధ్యలో ఉంది మా బ్రదర్ ఒంట్లోకి వచ్చేసేసారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి ఇది కొత్త దర్గా దగ్గర చూసాక హడావుడి మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ
చూసుకుంటా నిమ్మళంగా ఉందయ్యా నీకే పేరు రాసి రక్షకు పెట్టుకుందయ్యా మూడు పట్టులేనా నిన్ను తెచ్చి నొప్పుతాందయ్యా ఇక్కడ చూసారుగా బగబగ మండుతున్న అగ్నిగుండం. ఆ కట్టెలన్నీ ఇదైపోయిన తర్వాత తెల్లవారుజామున 5 గంటలకి అగ్నిగుండం తొక్కుతా ఉంటారన్నమాట. కానీ మనం ఆ టైం దాకా ఉండలేదు. మనం 1 గంట 2 గంటల దాకా వచ్చేసి ఫుల్ డిచ్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ మెయిన్ ఉంటుంది కదా పాత దర్గా దగ్గర మా అన్నోళ్ళకి మళ్ళీ ఒంట్లోకి వచ్చి శివతాండవం జరిగిద్ది. సో అక్కడ మళ్ళీ పంజాలు పట్టాలి మార్నింగ్ టైం. అందువల్ల అక్కడికి వెళ్ళిపోయాము 2 గంటల దాకా. సో ప్రతి ఒక్క ఏడాది ఇలాగే జరిగిద్ది మొహరం సెలబ్రేషన్స్. రేణమాల కందుకూరు నుంచి జస్ట్ 35 కిలోమీటర్. సో మా దగ్గర మొహరం సెలబ్రేషన్స్ అయితే ఇలా పూర్తయిపోయింది అనమాట. మీ ఊర్లో ఎలా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.